అందరికీ జై భీమ్ అండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాతా రమాబాయి అంబేద్కర్ యొక్క ట్రస్ట్ వాళ్ళు ఈ మహిళలకు ఒక పురస్కారాన్ని ఇస్తూ అందులో శ్రీమతి గంగాధరి ప్రమిలను కూడా ఎంపిక చేయడం చాలా సంతోషం. ఆవిడ మరి పేరుకున్న సత్యమణి అయినా కూడా ఆమె ప్రత్యేకత ఏంటంటే, నాకంటే ఎక్కువ ఆ మహాతల్లి ఈ నేను అందిస్తున్నటువంటి సేవలకు పరోక్షంగా ఆమెనే మూలకారకురాలు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది నగ్న సత్యం అనడానికి ఇప్పుడు మాత రమాబాయి అమ్మ తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యల కోసం వేరే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న క్రమంలో నేను ఇక్కడ ఇబ్బందులలో ఉన్నాను రమా, నాకు ఏమైనా డబ్బులు పంపించాలన్నప్పుడు ఆమె తిన్నది లేక ఉన్నది లేక పిడికలు కొట్టి భర్తకు కావలసిన ధనాన్ని సమకూర్చినట్టు మహాతల్లి, ఆ మహాతల్లి చేసినటువంటి త్యాగం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప చదువులు చదువుకోవడం కానీ అంత ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రధాన కారణము మా అమ్మ రమాబాయి గారు. అందుకే ఆమె త్యాగాన్ని మనము ఎంత వెలగట్టలేని త్యాగం అన్నమాట. అలాంటి మహాతల్లి పేరు మీద మరి మాతా రమాబాయి అంబేద్కర్ ట్రస్ట్ వాళ్ళు ఒక అవార్డుని క్రియేట్ చేసి, అది ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా పురుషులు చేస్తున్నటువంటి అనేక సంస్థలతోటి కానీ సంఘాలలో కానీ ఉద్యమాలలో కానీ పనిచేస్తున్న స్త్రీలు ఎలా కొందరు ప్రత్యక్షంగా సహకరిస్తే కొందరు పరోక్షంగా సహకరించిన వాళ్ళు ఉన్నారు. అట్లా గంగాధరి ప్రమీల గారు ఆవిడ పరోక్షంగా చేయడమే కాకుండా ఆమె స్వయంగా ఒక సామాజిక సేవకురాలిగా ఇప్పటి వరకు దగ్గర ఒక 670 మహిళా స్వయం సహాయక గ్రూపులను తయారు చేసి అందరికీ కూడా వాళ్ళు స్వయంగా తమ కాళ్ళ మీద తాము ఎలా నిలబడాలో నేర్పించినటువంటి దాంట్లో నాడు బొల్లారం నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఎల్బీ నగర్లో చుట్టుపక్కల చాలా గ్రామాలల్లో ఆమె సేవలు అందించడమే కాక ఇప్పటికీ ఆమె ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్, అక్కడ ఆమె మరి ఒక సామాజిక సేవకురాలుగా ఇప్పటి కూడా అంతే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆమెకు ఈ అవార్డుని ఇవ్వాలని కమిటీ వాళ్ళు నిర్ణయించడం చాలా సంతోషం. వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రమీల గారు కూడా అందుకు అర్హురాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి అమ్మ రమాబాయి యొక్క గొప్పతనం గురించి నేను ఎప్పుడో బాబాసాహెబ్ గురించి ఎన్ని పాటలు రాశాను, అమ్మ గురించి గారు కూడా ఒక 2-3 పాటలు రాయడం జరిగింది. అందులో నీదెంత గొప్ప త్యాగమమ్మ అమ్మ రమాబాయి, మేమెంతో రుణపడ్డమమ్మ నీకు రమాబాయి, మాయి రమాబాయి మా అమ్మ రమాబాయి, మాయి రమాబాయి మా అమ్మ రమాబాయి, కష్టాలు కన్నీళ్ళు కట్టగట్టుకొని కాపురానికొచ్చాయి నీతో పాటే. ఇట్లాగా అనేక పాటలు మరి అమ్మ మీద ఈమె మీదనే కాకుండా మరి అప్పటి మహాతల్లి సావిత్రిబాయి పూలే మీద కానీ జల్కరీబాయి మీద కానీ అనేక మహిళలకు సంబంధించినటువంటి నేను రాసిన పుస్తకాలు స్త్రీతత్వ గీతాలు అనే పుస్తకమే ఒక 32 పాటలతోటి నాడు 2004లోనే ఒక పుస్తకాన్ని తేవడం జరిగింది. దాన్ని అప్పటి రాష్ట్రపతి వివి గిరి యొక్క సొంత చెల్లెలు ఆవిడ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది. అలాంటి యొక్క పాటలు రాసే భాగ్యం కానీ నాకు కలిగినందుకు నేను కొంచెం స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద అనేక పాటలు రాశాననే యొక్క తృప్తి నాకు ఉన్నది. అట్లా ఈరోజు మరి గంగాధరి ప్రమీల గారికి ఈ అవార్డు ఇస్తున్నందుకు ఆమెకు నేను అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ అవార్డుకి ఆమెను ఎంపిక చేసినటువంటి కమిటీ వాళ్ళకు ఒకసారి మరి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రేపు 17వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా అధిక సంఖ్యంగా హాజరై ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని కోరుతూ, సో ఈ సందర్భంగా ఈ యొక్క ట్రస్ట్ను నడుపుతున్నటువంటి ప్రధాన పాత్రధారి అయినటువంటి నాగరత్న అంటున్న బిఎన్ రత్న గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.